శ్రీమాత్రే నమః. ఇవాళ మనం పీఠికాపుర క్షేత్రంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైన 10వ శక్తి పీఠం పురిహితిక అమ్మవారి మూల క్షేత్రానికి వచ్చాము. అమ్మవారి విశేషతను, అమ్మవారి చరిత్రను తెలుసుకుందాం ఇవాళ. శ్రీమాత్రే నమః గురువు గారు. నమస్కారం అమ్మా. ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా, అమ్మవారి విశేషతను, చరిత్రని తెలియచేయండి. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠం అయినటువంటి పురిహితిక అమ్మవారి మూల ఆలయం ఇది. అయితే సాధారణంగా ఈ ఆలయం చూస్తే రెండు సందేహాలు తగులుతాయి. ఒక చిన్న ఆలయం ఉంది, చాలా దేశంలోనే ప్రసిద్ధ ఆలయాలలో ఒక ఆలయం కదా, ఒక సందేహం కలగచ్చు. వేరే చోట కూడా నిర్మాణం జరిగింది, అది ఇది సందేహం కలగచ్చు. ఇక్కడ కూడా చాలా పెద్ద మందిరం ఉండేదట. మన చరిత్ర శాసనాలు చూసుకుంటేనే, లేకపోతే పరంపర అంటే నాకు మా నాన్నగారు చెప్తే, మా నాన్నగారికి మా తాతగారు చెప్తే, వారికి మా ముత్తాత గారు చెప్తే దీన్ని పరంపర అంటారు. ఆ పరంపర ప్రకారం చూసినా కూడా ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా పెద్ద మందిరం ఉండేది. అయితే మరి ఆలయం ఏమైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందా తెలియదు, కానీ చాలా సంవత్సరాలు భూస్థాపితం అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు, అంతకు ముందు ఎప్పటిది అంటే 500 సంవత్సరాల చరిత్ర కాదు కదా మంది, కొన్ని వేల సంవత్సరాల పరంపర. ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం మనం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలోనైనా కృతయుగం దగ్గర నుంచి కూడా పార్వతీ పరమేశ్వరుడుగానే చెప్పబడింది, కానీ సతీదేవి పార్వతి పరమేశ్వరుడు అన్నట్టు దరిదాపు ఏ పురాణ కథలో లేదు, ఒక దక్షయజ్ఞం ఆ సమయం తప్పించి. అంటే ఈ పురాణ గాథలన్నిటికంటే కూడా ముందు జరిగినటువంటి సంఘటన సతీదేవి యొక్క కాలంలో ఏర్పడ్డ పీఠాలు. మీ ద్వారా చాలా మందికి తెలియపరుస్తున్నాను. ఈ మధ్యకాలంలో శక్తి పీఠాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ లో అయితేనే, కొంతమంది ప్రవచనకర్తలు అయితేనే పార్వతీదేవి శరీర భాగాలనేది చెప్తున్నారు. అది తప్పు. పార్వతీదేవి కంటే ముందు సతీదేవి. 2 ఒక రూపమైన శక్తి స్వరూపమే. ఆవిడ ఈవిడ ఒక రూపమే. ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ లో చల్లగా ఉందని ఐరన్ బాక్స్ మీద చేయడమే కాలుతుంది. అది కరెంటే, ఇది కరెంటే. శక్తి విభజన జరిగింది. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతుందంటే అండర్ కంట్రోల్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఆ శక్తే అమ్మవారి రూపము. అలాగే చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే పిఠాపురాన్ని దరిదాపు క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది అంటే 3000 సంవత్సరాల క్రితం అనుకోండి, పిష్టపురము అనే చరిత్ర ఉంది. పిష్టపురము అనే పేరు రావడానికి కూడా ఈ ఆలయాన్ని బట్టే, పృష్ఠభాగం కాబట్టి పిష్టపురం అనే పేరు వచ్చింది. తర్వాత పీఠపురం, పీఠికాపురం, పిఠాపురం, ఏ పేరైనా సరే ఈ ఆలయాన్ని బట్టి వచ్చిందే. అంటే దేవాలయాన్ని బట్టి ఈ పట్టణానికి పేరు వచ్చింది. 18 పీఠాలలో కూడా ఆ ఆలయాన్ని బట్టి ఆ పట్టణానికి పేరు వస్తా కూడా ఇదే. అలాగే ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ అని చెప్పాను కదా, చెక్క విగ్రహం, మూల విగ్రహం. ఆవిడ నిమ్మకాయలు దండేసి వెండి తొడుగు వేసినటువంటి విగ్రహమే మూల విగ్రహం. చెక్కతో చేయబడ్డటువంటి విగ్రహాలే ఉండవు మీకు పూర్వకాలం రాతి విగ్రహాల కంటే కూడా. పాతాలయాలు చూడండి, కంచి, అతి చెట్టు, పూరి, వేప చెట్టు. ఓ స్థపతి గారు అంటే ఒక విశ్వబ్రహ్మంలో నిర్మాణం చేసేవాడిని స్థపతులు అంటారు. ఒక స్థపతి గారు అడవిలోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టేది ఒక చెట్టును గుర్తించడానికి, ఒక ధ్వజస్తంభం కానీ ఒక విగ్రహం కానీ చెయ్యాలంటే. అలాంటి కాలం నాటి విగ్రహం. అలాంటి ఆలయం ఏదైనా మరి దండయాత్రల వల్ల కూల్చివేయబడిందా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందా తెలియదు, కానీ చాలా సంవత్సరాలు భూస్థాపితం అయిపోయి భూమిలో ఉండిపోయిన తర్వాత దరిదాపు ఒక 200 సంవత్సరాల క్రితం తీసి మళ్ళా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎందుకో కట్టలేకపోయారు శక్తిపీఠం అవ్వడం వల్ల. రకరకాలుగా చెప్తారు. ఎవరో ఒక స్వామీజీ వచ్చి ఊరంతా అమ్మ ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చి నూతులో ఇక్కడే ఉందని చెప్పారని కొంతమంది చెప్తారు. లేకపోతే స్థానికులకి ఎప్పుడు పట్టో తెలుసు, తీయచ్చా తీయకూడదు అనే సందేహంలో తీయకూడదు అని చెప్తారు. మళ్ళీ తీసి కూడా కొంతకాలం అమ్మవారు అక్కడే నూతులో ఉంటారు. ఈ పీఠ భాగము అన్నది కూడా బహిర్గత ప్రదేశం కాదు కదా, అది అందువల్ల ఉండొచ్చు. అది స్పెసిఫిక్ గా ఏ సమయం ఎవరు తీశారన్నది చెప్పలేదు, కానీ చాలా ప్రయత్నాలు చేశారు. పాకేశారు, పందిరేశారు, భవ్యాన్ని మందిరం కట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ రకరకాల కారణాలు. భయం అన్నది కూడా మనకి ఈ భక్తిని డామినేట్ చేస్తుంది. ఒక దీపం పెట్టాలంటేనే భయం. ఎడం పక్కెట్టాలా, కుడి పక్కెట్టాలా, ఆవు నెయ్యి వేయాలా, కొబ్బరి నూనె వేయాలా, ఇలాంటి భయాలు. ఇలాంటి భయ సందేహాల మధ్యనైతేనే, రకరకాల కారణాంతరాల వల్ల అయితేనే, అల్టిమేట్ గా ఆవిడ సంకల్పం లేకపోవడం వల్ల అయితేనే నిర్మాణం చేపట్టలేకపోయారు. చేపట్టనప్పటికీ ఎంత నిర్మాణం అన్నది మన చేతిలో ఉంది. ఆవిడకి ఏదైనా ఒకటే సృష్టి, ఆవిడ మందిరం. నిర్మాణం చేపట్టలేకపోయినప్పటికీ ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి చోటు పిఠాపురం పాత బస్ స్టాండ్ శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి పురిహితిక అమ్మవారి మూల ఆలయాన్ని దర్శించుకుని మీ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. పిఠాపురం పాత బస్ స్టాండ్ శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి మూల శక్తి పీఠ అమ్మవారి పురిహితిక అమ్మవారి ఆలయం. గురువు గారు, ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళకి జరిగిన అమ్మవారి ఆశీర్వాదం వల్ల వచ్చిన లీలలు కానీ, అమ్మవారి అనుగ్రహం కానీ మీతో పంచుకున్నారా? అలాంటిది ఏమైనా ఉంటే అమ్మవారి మాకు తెలియజేయండి. అనేక మంది అమ్మ ఇందాక చెప్పారు కదా ధర్మబద్ధమైనటువంటి కోరికలని,
అనేక మంది ఉద్యోగాల కోసం, సంతానం కోసం దరిదాపు 20 మందికి పైగా నాకు తెలిసినంత వరకు 15 ఏళ్ల దాకా సంతానం కలిగిన వాళ్ళకు కూడా సంతానం కలిగినట్టు వారు చెప్పిన మాటలను బట్టి ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజు కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది, వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అలాగే ఎలక్షన్లో సీటు ముందు కూడా రాజకీయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి నేను చెప్పట్లేదు వారి పేర్లు. మాకు ఇలా రావాలని అమ్మవారిని కొలుచుకుని అక్కడికి వెళ్ళి 1 గంటలో వాళ్ళు సీటు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి అనేక మంది ఈ పరీక్షల ముందైతేనే, ఉద్యోగాలు సంపాదించే ముందైతేనే అనేక మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని విజయం పొందారు. సంతానం విషయం అయితే ఖచ్చితంగా 20 మంది పైనే అమ్మవారిని దర్శించుకుని ఈ రకంగా మీరు చేసుకోండి అని నేను చెప్పినటువంటి ఒక రెమెడీ, ఏ రూపాయి ఖర్చు లేకుండా జరిగినటువంటి దాని ద్వారా నాకు తెలిసి నాకు వాళ్ళు సమాధానం చెప్పినంత వరకు ఈ 4 ఏళ్లలో 20 మందికి పైగా సంతానం కలిగింది. అలాగా అనేక మంది ధర్మబద్ధమైనటువంటి కోరిక నెరవేరడం జరిగింది. ఆ శక్తి ఇక్కడి అమ్మవారి దగ్గర ఉంది. ఓం నమో బృహత్కమాత్రే నమః.